రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనం. రాజుల 2వ పుస్తకం 5:20. నా యజమానుడు సేవకుడు ఒక యజమానుడిగా భావించాడు. నాకు నా యజమానుడు నా సేవకుడు అనుకున్నాడు. ఇప్పుడు పనోళ్ళు యజమానులు మాట అంటారుగా. ఈరోజు ఎట్లా ఉన్నారు తెలుసా? ఆయన ఎవడు నాకు చెప్పడానికే? ఆయన ఎవడో తెలీదా? పాస్టర్ అంటగా. ఎంత పాస్టర్ అయితే ఆత్మీయ తండ్రి అంటగా. ఎంత ఆత్మీయ తండ్రి అయితే నన్ను ఎట్ట చూస్తున్నాడు, ఎట్ట కనబడుతున్నాను, ఇటువంటి ఫీలింగులు మాట్లాడే రకాలు లేకపోలే విశ్వాసుల గుంపుల్లో. అటువంటి వాళ్ళకి ఒక పాఠం. ఈ వ్యక్తి పనివాడు అని రాయబడ్డానికి కారణం ఏంటంటే అంతగా అడిగాడు. అక్కడ ఎందుకు అడిగాడు అంటే సేవకుణ్ణి ఒక యజమానుడిగా చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దాసులు యజమానులు తట్టు చూసినట్లుగా ఈ గెహాజీ ఎలీషా పాస్టర్ గారు ఒక యజమానుడిగా, నా రైతు నువ్వు, నా కాపరు నువ్వు, నా యజమానుడు అని అట్లా భావించాడు కనుక ఎక్కడ కూడా ఎదురాడి మాట్లాడిన దాఖలాలు కనబడలేదు. ఈ యజమానుడు జీతం ఇచ్చేవాడు కాదు. ఈ యజమానుడు జీతం ఇచ్చేవాడు, కమిషన్ ఇచ్చేవాడు కాదు, జీతం ఇచ్చేవాడు కాదు. దేవుని ప్రతినిధి కనుక ఈయనకి చేస్తే నాకేమవుతుంది, ఇదేదో బయట చేస్తే డబ్బులు వస్తాయి కదా. కాదు, ఈయన నా యజమాని. దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. సేవకుడు గుమస్తాలు అంటాడు. గుమస్తాలు ఉంటారా కంపెనీల్లో? వర్కర్లు ఏం చేయాలా? గుమస్తా మాడి నువ్వు 10th, ఐఎమ్ డిగ్రీ, డోంట్ టాక్ సిట్టు అంటే కుదరదు. అరే బాబు అది బయట చూసుకుందాంలే. ఏడా నాకు ఒక పవర్ ఉంది, ఆ లెక్కలో చూస్తా, బయలుదేరు. ఏంది బయలుదేరమంటున్నావు? ఎవరు నువ్వు? గుమస్తా. నేను మేనేజర్ ఫోన్ చేస్తా, నాకు తెలియదు నెంబర్ కొన్నావా చేయి. హలో మేనేజర్ గారు, ఇక్కడ ఒకడు ఉండి ఎగురుతున్నాడు ఎగస్ట్రాలు. ఎవరది? ఎవడు గుమస్తా అంటగా, పోనివో. ఏందాయా ఆడు మాట అంటలేదండి. నేను ఏడవనమంటే ఆడ ఉన్నాడు, ఇది చేయమంటే అది చేస్తున్నాడు. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీడు వేస్ట్ సార్, వీడు మేసేగాడిని కూసేగాడు చెడగొట్టిన రకమైన వీడు మామూలు కాదు. ఇక మాట్లాడే పల్లె ఫోన్ అడిగి చెప్పండి మేనేజర్ గారు, బయలుదేరు అబ్బాయి. సార్ ఏమన్నారు సార్? రే బయలుదేరు. అది కాదు సార్, ఏం పెడై. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గుమాస్తా లాంటి వాళ్ళు అంతే, కాపలాదారులు. ఆయన ఇచ్చిన ఆర్డర్ మీకు చెప్పడమే కానీ మా ఆర్డర్లు ఏమి లేడా. ఆయన ఏం అమలు చేస్తే మీకు చెప్పడం ఆ పని. దాన్ని దాడితే ఎట్లా ఉంటుందా అయ్యా అని చెప్పడమే. వారి క్రియలకు జీతం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఆమేన్. జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఫస్ట్ టైం జీవితం ఇచ్చాడు, ప్రాణం పెట్టి జీవితాన్ని ఇచ్చాడు. రెండోసారి రాబోతున్నాడు జీతం ఇవ్వడానికి. నీ పనికి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఎలా పని చేస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా ఆయన లెక్కల్లో పెట్టి నీకు జీతం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక మంచి యజమానుడిగా భావించాడు గెహాజీ.